महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा राजा लड्डू जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा राजा लड्डू। సో మేడ్చల్ నియోజకవర్గం హేమనగర్ రోడ్ నెంబర్ 3 గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు అంగరంగ వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తున్నారు. సో ఇవాళ 5వ రోజు రేపు అన్నదాన కార్యక్రమం ఉందని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు, ఎలాంటి పూజలు చేస్తున్నారు, మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నారు, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మల్లారెడ్డి అధ్యక్షులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మేము ఈ నవరాత్రులు గణేష్ ఉత్సవాలు గత 12 సంవత్సరాల నుంచి జరుపుతున్నాము. అన్ని వేళ పూజలు కానీ ఏవి కానీ కల్చరల్ ప్రోగ్రాము అవన్నీ నిర్వహిస్తున్నాము. అంగంగా అరవంగా అన్ని విధాలుగా చాలా వైభవంగా చేస్తున్నాము. ఇక్కడ ఇది గణేష్ ఉత్సవ కమిటీ మా రోడ్ నెంబర్ 3 తరఫున మీకు తెలియజేస్తున్నాం. ఎంతమంది ఉన్నారు మీ ఉత్సవ కమిటీలో? మా ఉత్సవ కమిటీలో కనీసమైన ఈ సీట్ నుంచి 100 మంది వరకు ఉన్నాం. లడ్డీ యాక్షన్ ఉందా? లడ్డీ యాక్షన్ ఉంది. సరే ఎన్ని కేజీలు? 10 కిలోలు లడ్డీ. పోయినసారి 50,000 పోయింది. ఈసారి ఎన్ని కేజీలు వచ్చారు? ఈసారి కూడా 10 కేజీ చేసాం. ప్రతి సంవత్సరం 10 కేజీ చేస్తారు. లడ్డు కూడా దాత చేస్తారు. వినాయకుని కూడా దాతగానే ఉన్నారు. మాకు అన్నదానం కూడా దాతనే జరుగుతుంది. దాతల ప్రోత్సాహంతోనే అంగంగా అరవటంగా చాలా ఉత్సాహంగా, అందుకే మల్లారెడ్డి చాలా ఉత్సాహంగా మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మా సీట్ సభ్యులందరూ సహకారంతో అందరూ. ఎవరెవరు ముక్కులు 4 పేరు చెప్పు. ముక్కులు పరీందర్ గారు అండ్ హరిపాలు అండ్ సంతోష్, రాజేష్, ఈ మురళి గారు అడ్వకేటు. మాకు ఇక్కడ వీళ్ళందరూ మంచిగా చేస్తున్నారు. పూజారి గారు చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటా చాలా సంతోషపరంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుతో గురించి చెప్తున్నాడా చాలా చెప్పడం జరుగుతుంది. ఇంత నుంచి మా మహిళలు కూడా బాగా మాకు సహకరించి ప్రోత్సహిస్తున్నారు. వారు కూడా ముందుగా ఈ కార్యక్రమం చేయాలని మాకు బాగా ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు స్టిక్స్ ఇచ్చి దాండి ఆపెడుతున్నారు. మీరు భజనలు చేయాలి కదా. భజనలు కూడా చేయడానికి కూడా మేము కూడా రెడీ. వాళ్ళు స్టిక్స్ కొడుతుంటే మీరు చూస్తుంటారు. ఎక్కడి నుంచి కూడా భజనలు చేయడానికి చెప్పండి సార్. దాండి అన్నిటికీ దసరకు దాండినే అయిపోయింది, ఏదైనా పెళ్లిళ్ళలో దాండినే అయిపోయింది. మన సంప్రదాయం మొత్తం భజనలు చేయడానికి కూడా మేము రెడీ ఉన్నాం, చేస్తున్నాం కూడా, చేపిస్తాం కూడా. ఇది అన్నదానం రేపంటే అన్నదానం రేపు సాయంత్రం 7:30కి జరుగుతుంది. ఎంతమందికి చేసే అవకాశం? కనీసమైనా 2,000 మందికి చేయడం జరుగుతుంది. దాతలు ఎవరు? మా దాత కూడా ఇక్కడ రోషిరెడ్డి గారు అని మాకు ప్రతి ఇయర్ ఆయనే చేయడం జరుగుతుంది. 2 ఇయర్ ఇప్పుడు. గణేష్ కూడా దాత అన్నారు. ఆయన పేరు చెప్పట్లేదు, దాస్తారు ఎందుకు? ఇక్కడ బాలాజీ క్యాటరింగ్ నిర్వహిస్తారు. వారి పేరు జయధీర్ గారు. మాకు 2వ సారి కూడా విగ్రహం దాత చేయడం జరుగుతుంది. ఎక్కడ తెచ్చారు విగ్రహాన్ని? ఆ పక్క 2 మా మట్టి నందిళ్ళు 2 మట్టి విగ్రహం. మేము ఓల్డ్ అల్వాల్ నుంచి మట్టి విగ్రహం. సూపర్. మిమ్మల్ని అభినందించాలి. ఓల్డ్ అల్వాల్ నుంచి తేవడం జరుగుతుంది. ఎప్పుడైనా అక్కడి నుంచి తేవడం జరుగుతుంది. మా ఛానల్ తరపున మట్టి విగ్రహం పెడుతున్నందుకు మీకు సన్మానం చేస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి పర్యావరణాన్ని ఖచ్చితంగా కూడా అందరు కాపాడాల్సిన బాధ్యత ఉంది కనుక. సో మీకు ఎవరైనా చెప్పారా? మాకు మేమే ఈ పర్యావరణాన్ని కాపాడాలని ఇది మేమే నిర్ణయించుకొని ఈ మట్టి విగ్రహం తేయడం జరుగుతుంది. అందరూ కూడా మేము మట్టి విగ్రహాలు పెట్టాలని మేము ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయానికి వస్తే మేము ఖచ్చితంగా కూడా అయితే ఎక్కడ తీసుకెళ్తారు? ఇది ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం హైదరాబాద్ తీసుకోవడం జరుగుతుంది. కలిసి ఆయన మేము జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరి కుటుంబ సాయంత్రంగా పోయి ఈ నిమజ్జనం చేయడం జరుగుతుంది. 11 days ఉంచడం జరుగుతుంది ఈసారి కంపల్సరీ శుభ్రంగా. మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మేము ధనము, ధాన్యము, ఆరోగ్యము అన్నీ ప్రాప్తిస్తున్నాయా? మరి అన్ని ప్రాప్తిస్తున్నాయి. ఇక్కడ పూజా కార్యక్రమం కూడా అందరికీ ఏమైనా మొక్కులు కావాలన్నా వాళ్ళకి తీరుస్తుంది దేవుడు. ఈసారి ఇక్కడ సంతానం కానీ, కళ్యాణం కానీ, ఆరోగ్యం కానీ, ఇంకేమన్నా ఇతరత్ర ధనము, ధాన్యం అన్నీ. నమస్తే అండి, నా పేరు సతీష్ కుమార్ శర్మ. నేను హేమానగర్ రోడ్ నెంబర్ 3లో ఉంటాను. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేడుకలు నిర్వహించేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా నన్ను సంప్రదించడము, నేను విశేషంగా స్వామివారికి భక్తితోటి మరియు వీళ్ళతోటి కూడా భక్తితో ఈ యొక్క పూజా కైంకర్యాలు మొత్తం కూడా కొనసాగేటట్లు కూడా శ్రద్ధ తీసుకొని మేము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. చాలా భక్తిగా శ్రద్ధతోటి ఇక్కడ చాలా ఘనంగా కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజ జరుగుతుంది ప్రతినిత్యము. కావున భక్తులందరూ విశేషంగా పాల్గొంటున్నారు. ప్రతిరోజు నిత్య వైభవంగా ఈ వైభవం కొనసాగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వినాయక నవరాత్రులు జరుపుకుంటామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. హిందుత్వం అనేది ఎప్పటికీ పోదండి.
మన వేదాలు ఎట్లయితే చెప్పాయో, వేదాలు పుట్టినది కూడా హిందుత్వాన్ని కాపాడడం కోసమే. ఎన్ని మతాలు ఎన్ని కుట్రలు పడినా కానీ హిందువులు అనేవారు ఎప్పుడైనా ఏకంగానే ఉంటారు. ఎన్ని శక్తులు కూడా హిందుత్వాన్ని నాశనం చేయడానికి పూనుకున్నా కానీ, ఎటువంటి ప్రయత్నం చేసినా కానీ అది నెరవేరనటువంటి పరిస్థితే ఉండదు. అందరూ కూడా గోమాతను పూజించే వాళ్ళే. హిందువులుగా ఉన్నందుకు మేమందరం చాలా గర్విస్తున్నాము. అందరినీ కూడా హిందుత్వంలోకి తీసుకొస్తున్నాము. మన సంస్కృతి మన సాంప్రదాయాలను ఖచ్చితంగా మనము పరిరక్షించుకోవాలి. రాబోయే తరానికి మన యొక్క హిందుత్వం యొక్క గొప్పతనాన్ని మరియు ఈ మానవాళి యొక్క మనుగడ మొత్తం కూడా హిందుత్వంతో ఆధారపడి ఉందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూనే ఉంటాము. అందరికి కూడా ఆ విషయాన్ని అందరూ కూడా ఇప్పుడు బాగానే తెలుసుకుంటున్నారు. హిందుత్వం యొక్క గొప్పతనము, హిందువులుగా ఉండడము మన భారతదేశంలో ఒక గొప్ప కారణము అని కూడా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. నా పేరు పన్నీందర్ అండి. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయినాను 10 years బ్యాక్. నేను ఈ ఉత్సవ కమిటీకి ట్రెజరర్గా ఉంటున్నాను. గత 2 years నుంచి కంటిన్యూ అవుతున్నది. విరివిగా చందాదారులు కూడా మేము అడిగినా కానీ వెంటనే ఈ విగ్రహదాత కానీ, తర్వాత ఈ మండపం కానీ, లేకపోతే అన్నదానం కానీ, మిగతా అన్ని లైటింగ్ కానీ అన్ని రకాలుగా మంచి కోఆపరేషన్ ఉంది. మా కాలనీలో మంచి కోఆపరేషన్ ఉంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నారు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, షాప్ వాళ్ళు కానీ అందరు కూడా బాగా సహకరిస్తున్నారు. మాకు కావాల్సిన నిధులు అన్నీ కూడా సమకూరుతున్నాయి. శంకరుడు పార్వతిని ద్వారపాలకుల్లో పెట్టినట్టు సరే మేమే పెట్టాలనుకొని తెప్పించి పెట్టడం జరిగింది. మాకు బాగుండాలని, మనకు సేయి తగ్గట్టు గణేశుని పూజలు తగ్గట్టు ఉండాలని. అది చెప్పండి సార్, మీ పేరు? ఆచార్య అండి. ఆచార్య గారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ అంటే నేను గత 8 years నుంచి ఉంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా జస్ట్ మామూలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే భజన కార్యక్రమం జరిగింది. ఈసారి అయితే కోలాటం ప్లస్ మామూలుగా హోమం చేస్తున్నారు. ఈరోజు రేపు పొద్దున అన్నదానం చేస్తున్నారు. ఇప్పుడు జరిగింది కుంకుమార్చన జరిగింది. మీరు హిందుత్వం గురించి మాట్లాడారు కదా. హిందుత్వం అనేది మన ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా సరే కొన్ని నాగరికలు అంతరించిపోయాయి. కానీ హిందుత్వం ఈ భారతదేశ నాగరికలు చరిత్ర తిరిగి రాసుకుంటే హిందుత్వం అనేది స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఉందండి. మొత్తం ఇంకా క్రిస్టియన్ పుట్టకృతం కానీ, లేదా ఇస్లామిక్ పుట్టకృతం కానీ హిందుత్వం మెయిన్. హిందుత్వం తర్వాతే వచ్చింది. వేల గుళ్ళు మన ఈ వేరే పరాయి దేశస్తులు నాశనం చేశారు కాబట్టి కొంత ప్రాబల్యం తగ్గింది, కానీ అందుకు మూలాలు మాత్రం తగ్గలేదు. మూలాలు కంపల్సరీ ఏంటంటే హిందుత్వం అనేది అది ఇంకా నానుడి కాదండి. అదేంటంటే ఒక వృక్షం అనమాట, కల్పవృక్షం లాంటిది. అది వ్యాపిస్తూనే ఉంటుంది. అది మీకు ఎలా అనిపిస్తుంది? మల్లారెడ్డి బాగానే చేస్తుండా? చాలా అదొకటి ఇదోటి చెప్పాను. అంతా చైర్మన్ గారు చాలా ముందుండి అందరినీ నడిపిస్తుండు. ఇద్దరు మల్లారెడ్డిలు ఉన్నారు. మీ ఆయన మల్లారెడ్డి, ఈయన ఆ మల్లెడ్డి పెద్ద మనిషి, ఈ మల్లెడ్డి చాలా పెద్ద మనుషులు. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. పెద్ద మనుషులు అయినప్పటికీ ముందుండి నడిపించి అందరిని ముందు తీసుకుపోయి దైవభక్తిని ఏదైతే ఉన్నదో హిందూ ధర్మాన్ని అయితేనేమి, పంతులు గారి ఆధ్వర్యంలో, పెద్ద మనుషుల ఆధ్వర్యంలో, బాలరెడ్డి అన్న, రాజేష్ వీళ్ళు అప్పటి నుంచి చేస్తూ చాలా బాగా చేస్తున్నారు. టీవీలు చూడటం పని చేసారు 9 రోజులు. సంతోషం విషయం ఏంటండి. పిల్లలు కూడా ఫోన్లు చూడటం తక్కువ చేసారు. అది చాలా మన కల్చర్ నేర్పింది అది. అందరు నలుగురు కలిస్తే సంతోషంగా ఉంటారని నేర్పి. ఫోన్ల కంటే పెద్ద సంతోషం ఇది. వాళ్ళకి ఇప్పుడే అర్థమవుతుంది. ఇది అయిపోయినాక 10 రోజుల వరకు ఎఫెక్ట్ ఉంటుంది. చాలా బాగుంది. కలుస్తుంటారు అప్పుడప్పుడు? తప్పకుండా కలుస్తుంటాం. మంత్లీ వన్స్ గ్యారంటీ కలుస్తుంటాం. కమిటీ ఉంది. మా ఏరియా ప్రజలకు ప్రతి సంవత్సరం ఇట్లనే ఘనంగా జరుపుకొని అందరూ ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషంగా ఉండాలి. దేవుని దయ కృప ఉండాలని కోరుకుంటూ అందరు సంతోషంగా ఉండాలని భావిస్తాం. కీర్తన చాలా ఆనందంగా ఉంది. కాదు, వినాయకుడు పూజ చేయడానికి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. 12 years నుంచి ఇక్కడ గణేష్ని పెడుతున్నారు. చాలా మంచిగా సెలబ్రేట్. లడ్డు బూందీ కార పెడతలే? అవి బాగా హ్యాపీ అంకుల్. జై బోలో గణేష్ మహారాజ్ గారి. జై బోలో గణేష్ మహారాజ్ కి. రోజు అంటున్నావా? అంటున్నాం. ఆ రోజు పూజకి అందరు రండి, మంచి సెలబ్రేట్ చేసుకోండి. హిందూయిజం కమ్యూనిటీగా ఉండాలి. బాలగంగాధర్ తిలక్ స్థాపించిన వ్యవస్థను అప్పటి మళ్ళా దాన్ని హిందూయిజం అనేది మళ్ళా అంత యూనిటీ కోసం హిందూ ధర్మం రక్షిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి.